నమస్తే, నేను మీ సతీష్. బరి తెగించేసిన వైసీపీ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైందో ఈ పోలింగ్కి సంబంధించి మొదటి నుంచి కూడా వైసీపీ ఏదైతే కుట్రల్ని జగన్మోహన్ రెడ్డి ఏవైతే కనుక కుతంత్రాన్ని పన్ని ఉన్నాడో వాటన్నిటినీ కూడా పోలింగ్ ప్రక్రియ ప్రారంభం నుంచి కూడా అమలు చేసేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఎక్కడికక్కడ పోలింగ్ కేంద్రాల దగ్గర అలజడులు సృష్టిస్తూ అక్కడ భయకంపితమైనటువంటి పరిస్థితులను అయితే గనక క్రియేట్ చేస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ ఏజెంట్లు కూడా. ఉదయం నుంచి కూడా ఎక్కడికక్కడ రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లను కూడా భయకంపితులను చేస్తూ ఉన్నారు. ప్రత్యర్థి పార్టీలకు చెందినటువంటి ఏజెంట్ల పైన కూడా దాడులకి తెగబడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తాయి ఉన్నాయి. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలోని మాచర్ల నియోజకవర్గం కావచ్చు, గురజాల కావచ్చు, నరసరావుపేట కావచ్చు, సత్తెనపల్లి కావచ్చు, కాకినాడ కావచ్చు, మైలవరం కావచ్చు, అలాగే రాష్ట్రంలో చూసుకుంటే అనేక నియోజకవర్గాల్లో పిఠాపురంలో, మంగళగిరిలో ఎక్కడికక్కడ దాడులకి తెగబడతా ఉన్నారు వైసీపీ రౌడీ మూకలంతా కూడా. ఉదయం నుంచి కూడా పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి రాడ్లు, కర్రలతోటి దాడులు చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రత్యర్థి పార్టీలు అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా పోలింగ్ కేంద్రాల్లోంచి బయటకి తరిమి కొడతా ఉన్నారు. అలాగే ఏవైతే గనక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనుకూల గ్రామాలు అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం కదా, అక్కడ ముఖ్యంగా చూస్తే మనం గ్రామాల్లో కొన్ని గ్రామాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాయి, అక్కడ వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీకే ఓట్లు వేస్తారు అనేటువంటి అభిప్రాయాలు ఏవైతే ఉంటాయో అలాంటి గ్రామాల దగ్గర కూడా వైసీపీ గూండాలు, వైసీపీ రౌడీ మూకలు చేరి ఆ గ్రామాల్లోంచి ప్రజలు బయటకి రాకుండా ఇళ్లలోంచి ఓటు హక్కు వినియోగించుకునేటువంటి పరిస్థితులు లేకుండా వాళ్ళపైన కూడా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకో పక్కన చూస్తే మాచర్ల మండలం కావచ్చు, అలాగే కొత్తలింగారెడ్డి గూడెం కావచ్చు, అలాగే గురజాల్లో చూసుకుంటే వెందుర్తి మండలం కావచ్చు, అలాగే ఏదైతే సత్తెనపల్లిలో కూడా ఈ రకంగా పొద్దున్నుంచి కూడా దాడులకు తెగబడతా ఉన్నారు. పూర్తిగా మాచర్ల ప్రాంతం అనేటువంటిది రాష్ట్రం మొత్తం కూడా వెబ్ కాస్టింగ్ 100% వెబ్ కాస్టింగ్ జరుగుతున్నప్పటికీ మాచర్ల పైన కేంద్ర ఎన్నికల సంఘం అక్కడ అనేక సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మాచర్ల అనేటువంటిది సమస్యాత్మక ప్రాంతంగా కూడా గుర్తించి అక్కడ 100% మాచర్లలో 100% వెబ్ కాస్టింగ్ పెట్టినప్పటికీ కూడా ఉదయం నుంచి అక్కడ వైసీపీ అభ్యర్థి ఎవరైతే పిన్నెల రామకృష్ణారెడ్డి ఉన్నాడో రామకృష్ణారెడ్డి అనుచరులు పూర్తిగా బీభత్సం సృష్టిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏజెంట్ల పైన దాడులకి తెగబడుతూ వాళ్ళని గాయపరిచి వాళ్ళని పోలింగ్ కేంద్రాల్లో నుంచి బయటకి నెట్టేస్తూ ఉన్నారు. మరి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాల్సినటువంటి బాధ్యత కలిగిన పోలీస్ అధికారులు మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. దానికి ఉదాహరణ, దానికి నిదర్శనమే ఇదిగో ఇక్కడ చూద్దాం. ఏ విధంగా తోసేస్తున్నాడు పోలీసు చూడండి. పోలింగ్ కేంద్రానికి 10 అడుగుల దూరంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ రాడ్లు, కర్రలు పెట్టుకుని ఎవరైతే గనక తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు కానీ, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటేసేటువంటి నాయకులు ఎవరైనా కానీ, లేదా ఆ ఓటర్లు ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళు ఓట్లు వేయడానికి వస్తూ ఉంటే వాళ్ళని భయప్రాంతులకు గురి చేసే విధంగా రాడ్లు, కర్రలు పెట్టుకుని వాళ్ళపైన దాడులు చేస్తూ ఉన్నారు. దాడులతోటి అంటే దాడులకు గురయ్యి ఆ విధంగా గాయాలతోటి అక్కడికి వచ్చిన వాళ్ళని పోలీసులు చర్యలు తీసుకోవాలి. ఎవరైతే దాడులు చేశారో వాళ్ళపైన చర్యలు తీసుకుని అక్కడ పోలింగ్ సజావుగా జరిగే విధంగా చూడాలి. కానీ అక్కడ పోలీస్ అధికారులు ఎక్కడైనా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందా? పైగా గాయపడిన వాళ్ళని అక్కడి నుంచి తోసేస్తూ ఉన్నారు. వాస్తవాలు బయటకి రానివ్వకూడదు. ఇప్పటికే చూసుకుంటే సత్తెనపల్లిలో కొంతమంది అధికారులు, ఇక్కడ పోలీసులు ఏదైతే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తూ ఉందో సత్తెనపల్లిలో కూడా బీఓ ఎవరైతే ఎన్నికల అధికారి ఒక ఆయన ఉంటారో ఆయన పోలింగ్ కేంద్రానికి వచ్చేటువంటి ఓటర్లని అధికార వైసీపీకి ఓటేయండి అని చెప్పి వాళ్ళపైన ఒత్తిడి తెస్తున్నటువంటి పరిస్థితి. మరి దీన్ని గమనించి ఏదైతే అక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారికి, జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. అదే సమయంలో ఏదైతే నరసరావుపేట మండలంలో కూడా పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతూ ఉన్నారు వైసీపీ నేతలు. కారణం ఏమిటి అంటే ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా జరగకూడదు. పోలింగ్లో ఏదైతే కనుక ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు లేదా వాళ్ళకు అనుకూలంగా ఓటేయడానికి వచ్చేటువంటి వాళ్ళు అక్కడ ఓటు హక్కు వినియోగించుకోకూడదు. ఇవన్నీ కూడా తమకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళతోటి ఓట్లు వేయించుకోవాలి అని చెప్పి పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్ళిపోతా ఉన్నారు.
తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలకు సంబంధించినటువంటి ఏదైతే ఏజెంట్లు ఉంటారో వాళ్ళని పోలింగ్ కేంద్రాల్లోంచి బయటకు తరిమి కొడతా ఉన్నారు, వాళ్ళపైన దాడులు చేస్తూ ఉన్నారు, అధికారులను కూడా భయభ్రాంతులకు గురి చేసి ఏదైతే ఆ ఓటర్ స్లిప్పులు తీసుకోవడం అలాగే ఈవీ మిషన్లు తీసేసుకుని వాటిలో కూడా రిగ్గింగ్కి పెద్ద ఎత్తున పాల్పడుతున్నటువంటి పరిస్థితులు అయితే మాచర్లలో కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొన్ని చోట్ల అయితే పూర్తిగా రీసైక్లింగ్ అంటే సైక్లింగ్ ప్రాసెస్ కూడా మొదలు పెట్టేశారు. అంటే ఒకసారి వచ్చి ఓటు వేసి మళ్ళీ వెళ్ళి బట్టలు మార్చుకుని అలాగే ఏదైతే కనుక తలకి నూనె రాసుకుని చేతికున్నటువంటి ఆ ఇంకు ఏదో రకంగా చెరిపేసుకుని మళ్ళీ వచ్చి ఓటు వేయడానికి లైన్లో నిలబడతా ఉన్నారు. దీన్ని తెలుగుదేశం ఏజెంట్లు అక్కడ గుర్తించి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళపైన కూడా విచక్షణారహితంగా దాడులకు తెగబడతా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా ఏదైతే ఇప్పటికే వీటిపైన తెలుగుదేశం పార్టీ అధినేత మాచర్లలోనూ అలాగే పల్నాడు ప్రాంతంలో జరుగుతున్నటువంటి దాడులపైన కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు. మరి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎన్నికల ప్రత్యేక అధికారిగా ఉన్నటువంటి రామ్ కుమార్ మిశ్రా కూడా ఇప్పటికే పల్నాడు ప్రాంతానికి చేరుకున్నారు, నరసరావుపేటలో ఉన్నారు. అయితే ఆయన ఏదైతే మాచర్లకు వచ్చే లోపే తమ కార్యక్రమాలు అంటే తమ కుట్రలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తి చేసుకోవాలి అన్నట్లుగా వైసీపీ నేతలు ఇప్పటికీ కూడా ఈ టైం కూడా ఇంకా దాడులకు తెగబడుతున్నటువంటి పరిస్థితులు అయితే అక్కడ మాచర్లలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొన్ని చూస్తే గనక నిన్న సాయంత్రం మాక్ పోలింగ్ జరిగే సమయానికి అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల వైర్లు తెంచేశారు. ఎందుకు అంటే పూర్తిగా 100% వెబ్ కాస్టింగ్లో ఉంది అంటే ఆ సీసీ కెమెరాల్లో వీళ్ళు చేసేటువంటి దాడులు దాష్టికాలు అన్నీ కూడా బయటపడతాయి. కాబట్టి సీసీ కెమెరాల వైర్లు తెంచేస్తే అవి రికార్డు కావు కాబట్టి మనం దాడులు చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ విధంగా కుట్రపూరితమైనటువంటి చర్యలకైతే పాల్పడతా ఉన్నారు. మరి వీటిపైన తెలుగుదేశం ఏజెంట్లు నిన్ననే ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు సీసీ కెమెరాలు అనేటువంటిది ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇంకొన్ని చోట్ల చూస్తే వైసీపీ నాయకులు అక్కడ ఉండేటువంటి లైన్ అధికారులు ఎవరైతే ఉంటారో లైన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో సబ్స్టేషన్లో వాళ్ళకి చెప్పి ఆ పోలింగ్ కేంద్రాల దగ్గర పవర్ కట్లు చేపిస్తూ ఉన్నారు. కారణం ఏమిటి అంటే సీసీ కెమెరాలు పనిచేయవు కదా పవర్ కట్లో ఉంటే, అప్పుడు వచ్చి రిగ్గింగ్ చేసేసుకోవచ్చు, అప్పుడు వచ్చి దాడులకు తెగబడిపోవచ్చు అని చెప్పి. ఇంకొన్ని చోట్ల అయితే మాత్రం పూర్తిగా పల్నాడు ప్రాంతంలో మహిళల పైన కూడా విచక్షణారహితంగా దాడులకి తెగబడతా ఉన్నారు. ఇదంతా కూడా ఏమిటి అంటే ఎన్నికల్లో ఓటమి భయం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి కళ్ళ ముందు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 5 ఏళ్ల నుంచి ఏ విధంగా ప్రజల్ని వేధించుకు తిన్నారో, పన్నుల భారం మోపారో, మరి ప్రజలంతా కూడా రగిలిపోయి ఉన్నారు. కాబట్టి ఈ రోజున వాళ్ళంతా కూడా ఆ ఓటు రూపంలో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. మరి ఈ క్రమంలో ఆ స్థాయి ఓటమి చవి చూడకూడదు అంటే ఏం చేయాలి? దాడులకి తెగబడాలి, అల్లర్లు సృష్టించాలి. అందుకే పోలింగ్ కేంద్రాల దగ్గర మొత్తం రాష్ట్రం అంతటా కూడా అలజడులు సృష్టిస్తూ ఉన్నారు. దాడులు చేసి అల్లర్లు సృష్టించి అల్లర్లు చేసైనా సరే పోలింగ్ అడ్డుకోవాలి, తమకు అనుకూలంగా పోలింగ్ జరుపుకోవాలి, తద్వారా మళ్ళీ అధికారంలోకి రావాలి అనేటువంటి నీచపు ఆలోచనలు చేసి ఈ రోజున పోలింగ్ కూడా సజావుగా జరగనీయకుండా చేస్తూ ఉన్నారు. అందుకే పల్నాడు ప్రాంతంలో ఏదైతే జరుగుతున్నటువంటి దాడులు, ముఖ్యంగా మాచర్లలో జరుగుతున్నటువంటి దాడులు, ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ శాంతి భద్రతలు సజావుగా జరగాలి అనేటువంటి ఆదేశాలు ఇచ్చింది. కానీ ఇప్పటికీ కొంతమంది పోలీస్ అధికారులు ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళంతా వైసీపీకి అనుకూలంగా ఇంకా తొత్తులుగానే బిహేవ్ చేస్తూ ఉన్నారు అన్నటువంటి విమర్శలు కూడా ప్రతిపక్షాల నుంచి వస్తూ ఉన్నాయి. ఇక ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే మాచర్లలో జరుగుతున్నటువంటి ఘటనలపైన అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఘటనలపైన వైసీపీ ఏదైతే దాడులకు తెగబడతా ఉందో వాటిపైన ఒక ఇంత సీరియస్గా ఉంది. మరి కాకపోతే వెంటనే చర్యలు చేపట్టకపోతే ఎన్నికల పోలింగ్ అనేటువంటిది సజావుగా జరిగేటువంటి అవకాశం ఉండదు. మరి మొదటి నుంచి ఏదైతే ఎన్నికల్ని స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా చూస్తాము అని చెప్పి ఎన్నికల సంఘం కూడా చెప్తా ఉంది. కాబట్టి ఎవరైతే అధికారులు ఇప్పటికీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో ఎన్నికల పోలింగ్ కూడా ఇప్పటికే చూసుకుంటే రాష్ట్రంలో ఉదయం 9 గంటలకే 9.21% ఓటింగ్ నమోదైనట్లుగా కూడా సమాచారం వస్తూ ఉంది. మరి ఈ క్రమంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ ఎన్నికలు 2024 ఎన్నికలు మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఎంతో ఆసక్తికరంగా మారినాయి. కారణం ఏమిటి అంటే మరి రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్ని గుర్తించి ప్రజలు కూడా బయట ఏదైతే దేశ విదేశాల్లో కావచ్చు, ఇరుగు రాష్ట్రాలు అంటే ఇతర రాష్ట్రాల్లో వలస వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా ఈ రోజున రాష్ట్రానికి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎంతో ఆసక్తిని కనబరుస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆ ఓటు హక్కు వినియోగించుకునేటువంటి ఆ పరిస్థితుల్ని ఎన్నికల సంఘం ఏర్పరచాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో
ఓటమి భయం ఏదైతే ఉందో ఆ ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా దాడులకి దాష్టికాలకి పాల్పడే విధంగా తమ రౌడీ మూకలందరినీ కూడా ఎక్కడికక్కడ పిఠాపురంలో చూసుకుంటే పిఠాపురంలో కూడా ఉదయం నుంచి అలజడులు సృష్టిస్తూ ఉన్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర భయకంపితుల్ని చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ దాడులకు తెగబడుతూ తెలుగుదేశం జనసేన పోలింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన దాడులకు తెగబడుతూ వాళ్ళని పోలింగ్ కేంద్రాల నుంచి కూడా తరిమి కొడతా ఉన్నటువంటి పరిస్థితులు అయితే జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో వణికిపోతా ఉన్నాడో స్పష్టం చేస్తూ ఉన్నాయి. మరి వీటిపైన ఎన్నికల సంఘం కూడా వెంటనే చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది అన్నటువంటి డిమాండ్లు కూడా ప్రతిపక్షాల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.